రాసుకున్నట్టు రాసుకుంటున్నాను. ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం. వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది, ర్యాగింగ్ లాగా ఉన్నది. అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి, దయచేసి 50 మంది కొత్తలు ఉన్నాము, ఇంకొక 60 మంది పాత వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన. సభ నడుస్తుంటుంది, సభ్యుడు మాట్లాడుతుంటాడు, ఒక నలుగురు అక్కడ నిలబడి మాట్లాడతారు, ఒక ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు. సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి, మనం మాట్లాడకూడదు, సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచన ఉండాలి. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే, అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా, నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో. నేను మారే వ్యక్తిని కాదన్నా, రాజకీయాలకు నేను కొత్త కాదు, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన. నిజాయితీగా గెలవాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టింది తప్ప ఏదో వంకర తోవల గెలవాలనుకుంటే ఎన్నడో వచ్చేవాడిని. కానీ ఇవాళ కూడా అందరూ కష్టపడే వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మారుతున్నారా, లేకపోతే ప్రజల్లో మాట్లాడే మాటకు అక్కడున్న సీరియస్నెస్ ఇక్కడ ఉండదా అనేది నాకు అర్థం కావట్లేదు. అన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటారు, మొన్న పెద్ద ఆయన అన్నాడు, నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు, అందరు పోతారు, నేను అయినా సరే రికార్డులో ఉంటుందని మాట్లాడాల్సి వస్తున్నది అని చెప్పిండు. అన్న సభలో ఉన్న సభ్యులు అందరూ కూడా వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సాహం ఉంటుంది, మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది. నోటైన మాట మీ ద్వారా ఉన్న ఇక్కడ 119 మంది ద్వారా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది చేయాల్సింది పోయి అందరం ఇష్టం ఉన్నట్టే వెళ్ళి వస్తున్నాం. సరే టీ బ్రేక్ అని ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఒక 12 గంటలకు టీ బ్రేక్ ఇచ్చిన అందరూ ఒకసారి పోయి ఒకసారి వస్తారు. ఇది నడుస్తూనే ఉంటుంది, పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేస్తూనే ఉంటారు. కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్నది తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈయనకెళ్ళి వెనక డోర్లకి వెళ్ళి వెనకకి వెళ్ళిపోయినట్టున్నది. ఇది పరిస్థితి అన్న నేను ఎవరిని అవమానించట్లేదు. ఈ సభ అంటే నాకు గౌరవం, ఇది చట్టసభ. ఈ చట్టసభలో ఖచ్చితంగా అందరం గౌరవంగా ఉండాలా. రేపు పొద్దున రాజకీయాలు నేను కక్ష ద్వేషాలతో ఉండాలని నేను కోరుకోవట్లేదు. అందరితోని మంచే ఉండాలి, కానీ మంచిని మంచి అనాలా, చెడుని చెడు అనాలా. అన్న ఇవాళ రుణమాఫీ ఉంది, నాకు అవసరం లేదు, నేను రావద్దని అనుకోవచ్చు, కానీ అది కాదు. చేస్తుంది మంచి పని, ఏ పార్టీ అనేది అనవసరం. ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాం, ఆ ప్రభుత్వం నాది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 119 మంది సభ్యులం ఉన్నాం. ఈ ప్రభుత్వం మనందరిది. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్లో పోవాలా, కూర్చోవాలా. అక్కడ సోనియా గాంధీ గారిదో, రాజీవ్ గాంధీ గారిదో, రాహుల్ గాంధీ గారిదో మీరు ఫోటో పెడితే మేము వెళ్ళొచ్చేస్తుండే. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిది ఉంది, అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారిది ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ది ఉంది, కానీ ఇంకేది లేదు. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము అని అనుకుంటున్నాం. మీరు కూడా అలాగే ఆలోచించమని చెప్తున్నా తప్ప నేను వేరే దాని గురించి ఏం మాట్లాడట్లేదు. తిట్టుకోవడం ఎంతసేపు అన్నా, సెటైర్లు 100 వేస్తాను నేను కూడా, బయట నా అంత సెటైర్లు ఎవరు వేయనేయ్యరు, కానీ నేను అట్లా వేయను. ఎందుకు అనంటే మాట్లాడడం, అరవడం, ఎదుటోళ్ళ మీద కామెంట్ చేయడం, అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ అరవడం, ఇక్కడ మాట్లాడితే ఇక్కడ అరవడం అనేది నడుస్తూ ఉండని రోజులు. ఏం లాభం, ఏమవుతుంది అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఇప్పటి వరకు కూడా సభ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. ఇది కూడా నేను ఎందుకు మీ ద్వారా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను మీడియా పాయింట్ మీద మాట్లాడినాం, ఇక్కడ మాట్లాడలే పరిస్థితి లేక, అంటే అలవాటు కావాలి. ఒకసారి ఇక్కడ మాట్లాడితే రెండోసారి నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు కాబట్టి, సరే అక్కడ మాట్లాడినప్పుడు కనీసం మార్పు వస్తుంది అనుకున్నాం. పేపర్లో వచ్చింది, నన్ను నేను ఏదో గొప్పగా అనుకుంటుండేమోని మీరందరూ అపార్థం చేసుకుంటారేమోని నేను ఇందులో మాట్లాడడానికి మళ్ళీ చెప్పాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఎక్కడైనా ఏదైనా సరే ఇది ఒక్కసారి గౌరవ శాసనసభ్యులందరూ కూడా మనం మనం ఉంటాం పోతాం. రేపు పొద్దున ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు. టక్కన చెప్పమంటే 5-6 పేర్లకు ఎక్క చెప్పలేము. ఆ 5-6లో మనముందాము అనేది మన ఆలోచన. ఆ 5వ 6వ నంబరో 7వ నంబరో 10వ నంబరో మనం ఉండాలనేది ఆలోచన తప్ప ఏం లేదు. ఈ 2024 నుంచి ఏదైతే ఈ శాసనసభ ఉందో, ఈ 3వ శాసనసభ ఉందో, ఇది ఎల్లకాలం తెలంగాణ ఉన్నన్ని రోజులు, తెలంగాణలో జనం ఉన్నన్ని రోజులు, ఈ శాసనసభ ఉన్నన్ని రోజులు ఈ 119 మంది గురించి గొప్పగా చెప్పుకోవాలనేది నా కోరిక. ధన్యవాదాలు. డాక్టర్ పర్ణిక చిట్టెం. అధ్యక్ష ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అసలు మాట్లాడుకోని అనుకున్నాను, కానీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడబోయే అంశం
స్పోర్ట్స్ అధ్యక్ష, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని.